సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 16వ అధ్యాయంలో ఈరోజు మూగ ప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలచాడు. దానికి శ్రీపాదుల వారు వారిని శిక్షించారు. రక్షణయు శిక్షణయు రెండూ వారి అందే ఉంటాయి. నిశ్చల భక్తితో ఆరాధించు వారి యందు వారు సదా ప్రసన్నులవుతారు. దైవభక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగళ్ళు పాలు చేయువారిని వారు శిక్షిస్తారు. శిక్షణ అనుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారతారు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేస్తారు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయండి, నేను సద్గతిని పొందబోచున్నాను. అందరూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణ చేస్తున్నారు. భల్లూకము మౌనముగా తన్మయావస్థలో ఉన్నది. నామస్మరణ జరుగు సందర్భమున ఎచ్చటి నుండి 3 నాగుపాములు వచ్చినవి. నామస్మరణ జరుగునప్పుడు అవి కూడా తన్మయముగానున్నాయి. భల్లూకం ప్రశాంతంగా ప్రాణాలు విడిచింది. అచ్చట వచ్చిన 3 నాగుపాములు భల్లూకానికి 3 సార్లు ప్రదక్షిణలు చేసినవి. ఆ పాములు ఎచ్చటి నుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవ్వరికీ అర్థం కాలేదు. భల్లూకమునకు మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారాలు గావించాము. అయితే నాగుపాములు మాత్రం ఆ రోజంతయును మా ఇంట్లోనే ఉన్నాయి. మాకు సర్వకాల సర్వావస్థలందునో శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై ఉన్నది. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటుమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్టైన వారు కానీ, మైలదోషం సోకిన వారు కానీ గుంపులో నుండిన అవి బుసుకొట్టుచుండెడివి. నాగుపాములు మా ఇంట నివసించుండడిచే మా ఇంటికి వచ్చుటకు కొంతమందికి భయంగా నుండేది. దత్త భక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చేవారు. దత్త నామమును కానీ, శ్రీపాదుల వారి నామమును కానీ విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయ భావంతో నుండేవి. వృద్ధ దంపతులు ఇంటి భాగంలోని కొంత స్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించి ఉన్నారు. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామ పెద్దలు నిర్ధారించారు. తీర్పు వెలువడుతున్నంత వరకు ఆ స్థలము యందు మా దాయాదులే కూరనారలు పండించుకున్నటకు అనుమతి ఇవ్వబడ్డది. మా దాయాదులు గ్రామ పెద్దలను ధన ప్రలోభమునకు వశపరుచుకొని ఉన్నారు. ఆ కారణమున ఎంతకాలమైనను తీర్పు వెలువడటలేదు. ఏదో ఒక కుంటి సాగుతో తీర్పు వాయిదా పడుతుంది. ఆ వివాదాస్పద స్థలమునకు ఒక పుట్ట ఉన్నది. నాగుల చవితికి పుట్టలో పాలు పోయబడుచుండును. ఆ పుట్టయందు పాములు ఏమీయును లేకపోవటచే నిర్భయంగా పాలు పోయబడుచున్నాయి. పుట్టలో పాలు పోయేవారు నాగదేవత, నాగదేవత, నీ సాక్షాత్కార భాగ్యం నిమ్ము, మా అభీష్టాలు తీర్చుమని ప్రార్థించేవారు. ఈ విధముగా ప్రార్థన చేయు వారందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదన్న విషయం చక్కగా తెలుసు. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. నాగుల చవితి అతి దగ్గరలోనే ఉన్నది. దాపులనున్న వారు ప్రార్థన చేయువారు, పాలు పోయేవారు ఈ పర్యాయము పుట్టవద్దకు వచ్చుటకు జంకుచున్నారు. నాగుల చవితి రానే వచ్చింది. లోకము ఎంత విచిత్రం! నాగదేవత, నాగదేవత, నీ సాక్షాత్కారం ఇమ్మని ప్రార్థిస్తారు. తీరా నాగదేవత సాక్షాత్కారం ఇచ్చు సందర్భమున అచట ఒక్కరు కూడా ఉండరు. భయభ్రాంతులే పరుగులెడతారు. వృద్ధ దంపతులను, మేమును శ్రీపాదుల వారికి నైవేద్యముడిన పాలను పుట్టవద్ద నుంచి ప్రార్థింపగానే 3 నాగులు ప్రత్యక్షమయ్యాయి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయాయి. మేము తప్ప మరి ఎవ్వరూ ఆ పుట్టలోనికి పాలు పోయటానికి రాలేదు. నాగుల చవితి నాడు మా గ్రామానికి మంత్రగాడు ఒకడొచ్చాడు. మంత్రగానిని మా దాయాదులు, గ్రామ పెద్దలు సాదరంగా ఆహ్వానించారు. అతడు ఎంతటి విషసర్పమైనను తన మంత్రశక్తితో స్తంభింపచేసి వశము చేసుకుంటాడు. పాము కరిచిన ఏ వ్యక్తికైనా నూతన మంత్రశక్తితో జీవింపజేయగలుగుతాడు. అతని చేతిలో గరుడరేఖ కూడా ఉండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనాలు. ఆ సర్పములను హతమార్చవలనని గ్రామ పెద్దయు, మంత్రగాడు తలపోయిచున్నారు. పుట్టకు దరిదాపులలో ఉన్న ప్రాంతమంతయు మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చొని వింత వింత పద్ధతులతో తంత్రాలను చేయుచు మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబూనుట పాపహేతువని మేము దొరపిల్లుచున్నాము. మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. అమాయకులమైన జాతి సర్పములను ఆ శ్రీపాదుల వారే రక్షింపవలనని ప్రార్థించుచున్నాము. మంత్రశక్తికి లోబడినవో
అనునట్లు ఆ సర్పములు పుట్ట నుండి బయటకు వచ్చాయి. మంత్రగానికిని వాని అనుచరులకును ఇది ఎంతో సంతసముగా కలుగుచుండెను. అయినను వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలవలేదు. బయటికి వచ్చిన సర్పములు క్షణమును ఆకారంలో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికీలల వైపు పయనించుచున్నాయి. ఆశ్చర్యం! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గము అగ్ని చల్లార్చుండెను. మంత్రగాడు మంత్రమును ఇంకనూ బిగ్గరగా చదువుచుండెను. సర్పములు ఏ మార్గంలో వచ్చుచున్నాయో ఆ మార్గంలో అగ్ని చల్లార్చుండెను. తొదుకు అగ్ని అంతయు ఆరిపోయింది. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచ్చటి నుండి వెళ్ళిపోయాయి. మంత్రగాడును అతని అనుచరులు బిత్తరపోయారు. ఇంతలో గ్రామ పెద్ద కుమారుని పాము కరిచిన వాని గుండు లక్షణాలు కనిపింపసాగాను. రెండవ కుమారునికి నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయాను. పాము కరవకుండగానే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరితమొగట విడ్డూరము. ఉన్నట్టుండి అంధత్వము ప్రాప్తించుటయే విడ్డూరమే. మంత్రగాడు మంత్రములను ఎన్నింటినో పఠించాడు, కానీ ఫలితం లేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమంగా తన ఆకారంను కోల్పోయి పూర్తిగా అదృశ్యమైంది. గ్రామ పెద్ద మనసులో మహాభయం తోచింది. అనాథ రక్షకుడుకు శ్రీపాదుడు తప్ప వేరెవ్వరూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించింది. కొద్ది నిమిషాలలో అతడు విగతజీవుడయ్యాడు. శ్రీపాదుల వారి లీల ఏ సమయంలో ఎట్లుండునో ఎవరికెరుక. గ్రామ పెద్ద మా వద్దకు పరిగెత్తుకుని వచ్చి గోలు నేడవసాగాడు. మేం మాత్రం ఏం చేయగలం? అనన్య చింతతో శ్రీపాదుల వారిని స్మరించినేడలా నీ ఇద్దరు కుమారులను స్వస్థత పొందగలరని మాత్రం చెప్పాము. మాంత్రికుని కళేబరము గ్రామ పెద్ద ఇంటి వద్ద నుండెను. గ్రామ పెద్ద కుమారులు ఇద్దరూ విధి వైపరీత్యానికి లోనయ్యారు. మా దాయాదులు భయంతో వణికిపోసాగారు. వాతావరణమంతయు విషాదభరితంగా ఉన్నది. చనిపోయిన మాంత్రికుని శవాన్ని శ్మశానానికి తీసుకుని పోయారు. కట్టెలు పేర్చబడి చితికి నిప్పండించబడిన శవంలో అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. శవము తనను అగ్ని బాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటికాపలి వాండ్రు చనిపోయిన మాంత్రికుడు దెయ్యమై తిరిగి శరీరంలో ప్రవేశించినాడనియు, వానిని రక్షించిన ఎడల ఇదే శరీరముతో అతడు ప్రేతాత్మ చేయి దుష్టకార్యములన్నీను చేయననియు, అతని శవము కాలి బూడిదైనడలా కేవలం ప్రేతాత్మగానే ఉండి తనకి వశమయ్యుండి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని మాత్రమే బాధించునని, అందుచేత శవమునకు నీళ్లు పోయి ప్రయత్నమును మానుకొన్నారు. విగత జీవుడై ఉపాధిరహితుడుగా ఉన్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన స్వంత ఉపాధితోనే ప్రవేశించే ప్రేతాత్మ ఎక్కువ శక్తులను కలిగియుండి సహజమునకు విశేష వినాశనమును దుఃఖములను కలిగించి తీరునని వారు తలపోశారు. ప్రారబ్ధానుసారంగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతార తత్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభుల వారి విచిత్ర విధానము. కాటికాపరులందు దయగల సజ్జనుడొకడు శవము పడు బాధను చూడలేక నీళ్లు తెచ్చిపోశాడు. ఆయనను అది అగ్నిని ఆర్చలేదు సరికదా, ఆజ్యము పోసినట్లు చేచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్నను అతని శరీరము ఏమాత్రము కాలేదు. అవయవములు లేవియును వికృతావస్థను పొందలేదు. నరకమునందు అనుభవించు బాధను సశరీరుడై అతను అనుభవించుచుండెను. నాయనా శంకర భట్టు, రౌరవాది మహానరకములందు అనేక అద్భుతముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుంటారు. స్నానము చేయనప్పుడు, శిఖను పిండుకొనున్నప్పుడు, గావంచాను పిండుకొనున్నప్పుడు, భోజన సమయమునందు రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యము పతిష్టతు అని పరిశేచనము చేసి విడుచు నీరును అపుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అద్భుతముల కాలము నుండి దాహార్థులుగా నున్న వారికి దేహోపశమనము కలిగిచ్చుడు. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాదుల వారు కొంగు బంగారము. ధర్మభ్రష్టులు మహాపాపములు చేయువారలకు వారు యమధర్మరాజు వంటివారు. మాంత్రికుని శవము చితి నుండి లేచి గంతులు వేచుచు గ్రామ పెద్ద ఇంటికి చేరును. అగ్నిచేత దహించబడకుండగా అగ్ని వలన మహావేదనను అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామ పెద్ద ఇంటికి చేరును. మేమందరమును గ్రామ పెద్ద ఇంటి వద్ద దత్త కథా ప్రసంగమును చేసుకొంచు దత్తప్రభువు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొంచున్నాము. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అను
దివ్య నామ సంకీర్తనము అచ్చటనున్న వాయుమండలమునెంతో పవిత్రం చేయుచుండెను. స్థూల రూపముననున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమునందలి దివ్య కిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్న వారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మ రూపము నుండి వెలువడు దివ్య కిరణములు భూమండలమునంతా పవిత్రం చేస్తుంది. వారి కారణ రూపము నుండి వెలువడు దివ్యకరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రం చేయుచును. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద ఐద్వైత స్వరూపముగా నుండి మహావిశ్రాంతిలో నుండును. అందునుండి వెలువడు దివ్య కిరణములు సాలోక్య సామీప్య సాయుజ్య అవస్థలయందుండు అవధూతలు, అంశావతారములు, మహాసిద్ధపురుషులు, మహాయోగులు మొదలైన వారిని పవిత్రం చేయుచుండును. వారి దివ్య నామస్మరణం చేయనప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై ఉందురువారు. వారి దివ్యలీలల వలన తమ ఉనికిని సత్తాను రుజువు చేయుచుందురు. దత్తుడు దిగంబరుడా? శ్రీపాదుడు దత్తుడా? అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రం లేని పిచ్చివాడా అని మాంత్రికుడు శ్రీపాదుల వారిని పరిహసించి ఉన్నారు. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటి నుంచి మాంత్రికుని తీసుకుని వచ్చి అగ్ని శిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా దిగంబర అవస్థలో తన భక్తుల ఎదుట నిలబెట్టినారనినా ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకి ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను ఎప్పుడైనా విన్నామా కన్నామా? అంతైను విచిత్రము, అశ్రుతము, అతర్క్యము. వారి శ్రీచరణముల మూల వినమ్రులై శిరస్సు వంచి శరణాగతులైన వారు తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలో నున్న పసిపిల్లవాని వలె హాయిగానుంటారు. వారు సర్వశుభములకును సౌఖ్యములను పొందుదురు. శ్రీపాదుల వారి నామస్మరణం జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయిచు ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపిన ఎడల బాధ మిక్కుటముగా నున్నది. దిగంబరావస్థలో నృత్యం చేయుట అతనికి బాధాకరముగా నున్నది. ఇది అంతయు స్వయంకృతాపరాధమనియు ఆ అపరాధము యొక్క కర్మఫలమును ఈ విధముగా అనుభవించుచున్నాననియు అతడు తెలుసుకున్నాడు. ఎన్నో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయములను అతడు గుర్తు చేసుకున్నాడు. తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిది అనుకుని అతడు తలపోశాడు. అతనిలో పశ్చాత్తాపం మిక్కుటమై శ్రీపాదుల వారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చాడు. అతని మనస్సులో ఈ పరిణామం జరిగిన తదుపరి అగ్ని చల్లారింది. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుటికిచ్చాను. అతడు మహోత్సాహంతో సంకీర్తనలో పాల్గొన్నాడు. సూర్యోదయం అగుసరికి గ్రామ పెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చింది. శ్రీపాదుల వారికి నైవేద్యమిడిన ఆవు పాలను పెద్ద కుమారుని నోట్లో పోయగా వానికి మైకము తగ్గి స్పృహలోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువర్తనుడనే జీవించదనని ఎటో వెళ్ళాడు. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందినట్లు తీర్పు చెప్పాడు. 3 సర్పరాజములు నివసించిన పుట్టయందు 3 ఔదుంబర వృక్షములు వెలిచినాయి. కాలాంతరమున దత్తానంద అవధూతయని సన్యాసి ఆయాచితంగా మా ఇంటికి అరుదించారు. అతడు ఈ ఔదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండేవాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయమునందు మా చేత తయారు చేయబడిన హల్వాను శ్రీపాదుల వారికి నైవేద్యం పెట్టి మాకు ప్రసాదంగా ఇచ్చి భుజింపమన్నాడు. అతడు ఇట్లా పలికాడు. శ్రీపాదుల వారు పీఠికాపురమునందలి వారి మాతామహ గృహమున ఒకానొక ఔదుంబర వృక్షమూలమున కూర్చునేవారు. వారి మాతృశ్రీ సుమతీ మహారాణి మహావాత్సల్యముతో వెండి గిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలముననున్న శ్రీపాదుల వారికి తినిపించేటివారు. శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామి సమర్థ అను నామత్రయమునకు సంకేతమే ఈ 3 వృక్షములు. పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ 3 వృక్షములని. కాలాంతరమున పీఠికాపురమునందలి ఆ ఔదుంబర వృక్ష బీజముల పరంపరలో బీజమే శ్రీపాదుల జన్మస్థలమునందు ఔదుంబరమై వెలిసెను. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఔదుంబర వృక్ష మూలమున ఉన్న శ్రీపాదుల వారికి శని ప్రదోష సమయమునందు హల్వా నైవేద్యముడు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము కొంగు బంగారమై ఉండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు దృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను ప్రయాణమయ్యాను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 16వ అధ్యాయము సంపూర్ణం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జయ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.